అందరికీ వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి స్వయంగా యేసు ప్రభు వారు శిష్యులతో ఒక మాట చెప్పారు. మీరు మార్కు సువార్త 9వ అధ్యాయంలో చివరి వచనాలు చూస్తే ప్రతిది కూడా ప్రార్థన వల్లే సాధ్యమనే మాట మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ నేను మీతో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక ప్రార్థన కోసము ప్రతి ఒక్కరు కూడా మానవులు అంటే దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దేని మీద అనుకుంటారు అంటే ఫస్ట్ దేవుడి మీద అనుకుంటారు. రెండోది ప్రార్థన మీద అనుకుంటారు. ప్రార్థన చేయాలి, మా జీవితాల్లో ప్రార్థన చేయాలి, ప్రార్థన వల్లే మాకు జవాబు, ప్రార్థన డైరెక్టర్గా దేవుడి చెవులోకి వెళుతుంది అంటే ఈరోజు అందరికీ నేను ఏం చెప్తానంటే ఎలాంటి భక్తుడికైనా సరే నీ ప్రార్థన విశ్వాసమైన ప్రార్థనగా ఉండాలి. ఆ ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన నమ్మకముగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన ద్వారా ఖచ్చితంగా నా కార్యం జరుగుతుందని నిరీక్షణ కలిగి ఉండాలి. ఒక మంచి మాట శిష్యులతో యేసు ప్రభు వారు పంచుకున్నారు. ఈ మాట అందరికీ కూడా, నేను దేవుడి బిడ్డలుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి, మీ కుటుంబంలో చాలామంది ప్రార్థన పరులు ఉండొచ్చు, ప్రార్థన చేస్తున్న కార్యాలు జరగకపోతున్నాయేమో, కొంతమంది అనారోగ్యాలతో ఉన్నారు, స్వస్థతలు అవ్వటం లేదేమో, కొన్ని మా కుటుంబానికి కావాలి, మా గృహానికి కావాలి, లేదా మాకు కావాలి, మేము ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నాం కానీ ఈ కార్యక్రమాలు జరగటం లేదు అని కొంతమంది డిస్టర్బెన్స్లో ఉన్నారు చాలామంది. అది ఎందుకు జరగటం లేదో, ఎందుకు మీరు అడుగుతున్నవి దేవుడు ఇవ్వటం లేదో అన్నది మీరు డిస్టర్బెన్స్ అవ్వద్దు. కొంతమందికి వెంటనే జరిగిపోతాయి, కొంతమందికి లేట్ టైం పడుతుంది. మా అమ్మ కోసం ప్రతిరోజు వీడియోలు పెడుతున్నాను చూడండి. మా అమ్మగారిని 5 సార్లు బ్రతికించాడు. 5 సార్లు బ్రతికించాడు దేవుడు. 5 సార్లు కూడా నిజంగా చెప్పాలంటే ఎంతో. మరి స్టీల్ ప్లాంట్లోనే గత నాకు తెలిసిన మట్టుగా ఒక 14 సంవత్సరాల కిందట మా పెద్దన్ని దగ్గర ఉండేటప్పుడు మరి అక్కడి నుంచి మరి కేసు అనేది వరకు ఒక అన్నయ్య ఇంటికి వెళ్ళిందంట మా అమ్మ. బాగోపోతే స్టీల్ ప్లాంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి అమ్మకి బాగాలేదని అందరికీ డాక్టర్లు చెప్పేశారంట, అందరూ చూసేయండి, ఆమె కాలు చేయ వీక్ అయింది, బ్రెయిన్లో ఏదో జరుగుతుంది అని చేత ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది, మీరు లాస్ట్ షూప్ వచ్చి చూసేసి వెళ్ళిపోండి అంటే అన్నాడు. అందరూ వెళ్ళి చూసేసాం. కానీ నేను దేవుడిని నమ్ముకున్నాను. అక్కడ ఎక్కడైతే అమ్మని ఐసీయూలో వేశారో అక్కడ అందరూ జోళ్ళు ఇప్పుతారు పైన, ఆ జోళ్ళు దగ్గరే మోకాలు వేసి ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, నాకు తెలియదు, కొత్త, నేను దేవుళ్ళలోకి వచ్చే కొత్తలో ఉన్నాను అనమాట. అప్పటికి 3-4 సంవత్సరాలు కొత్తలో ఉన్నాను. 2011లో నేను స్టార్ట్ అయింది నా జీవితంలో. 2012లో బ్యాప్టిజం తీసుకున్నాను. అది జరిగిన సంఘటన 2012-2013లో జరిగింది. అయితే అప్పుడు కూడా చాలా సీరియస్ కండిషన్. మోకాలు వేసుకొని ప్రార్థన చేశాను. ఏం చేశానంటే, యేసయ్య నువ్వు నా దగ్గర వద్దు, అమ్మ అంటే నాకు ప్రాణం, మా అమ్మని మాత్రం రక్షించాలి, మా అమ్మని స్వస్థపరచు, కోమలోకి వెళ్ళిపోయిందంట, నా తల్లిని బ్రతికించు అని ప్రార్థించి మరలా నేను ప్రేయర్ రిక్వెస్ట్ అని 4-5 పాస్టర్లకు ఫోన్ చేసి చెప్పాను. తర్వాత నన్ను అభిషేకించిన రవికుమారి గారికి కూడా శ్రీకాకుళంలో ఉన్నారు, ఆయనకి ఫోన్ చేస్తే ఏమని ప్రార్థన చేస్తావు అని అడిగారు. ఇలాగ అమ్మకు బాగాలేదని ప్రార్థన చేస్తాను. యేసయ్య నా దగ్గర కాదు, నా తల్లిని రక్షించు, ముందు నా దగ్గర కాదు, నా దగ్గర ఉండొద్దు, నువ్వు ముందు నా తల్లిని రక్షించు, నా తల్లిని స్వస్థపరచు అని ప్రార్థన చేశానంటే అది కాదు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి, తండ్రి నీ చిత్తమైతే నా తల్లిని బ్రతికించని విశ్వాసంతో ప్రార్థించే. నువ్వు అడిగిన ప్రార్థన విశ్వాసంతో అడిగితే ఖచ్చితంగా నువ్వు అడిగింది పొందుకుంటావు.
నువ్వు ప్రార్థన చేసి మా అమ్మగారు బ్రతుకుతున్నారని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీ అమ్మగారు బ్రతుకుతారు, మేము కూడా ప్రార్థన చేస్తాం అన్నారు. అయితే ఈ మాట మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. 22వ వచనంలో ఓ మంచి మాట ఉంది. ఈ మాట ప్రతి ఒక్కరు మీ జీవితాల్లో కొన్ని కార్యాలు ఆగిపోవచ్చు, లేకపోతే జరగకపోవచ్చు, లేదంటే ఎదురు చూస్తున్నారేమో కొన్ని కార్యాలు జరగాలని, ఉద్యోగం కోసమో, లేదంటే ఇల్లు కోసమో, లేదంటే ఆరోగ్యం కొరకో, లేదంటే మనీ కోసమో, లేదంటే సంబంధాల కోసమో, ఇంకా దేనికైనా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారేమో. కానీ ఈరోజు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా విశ్వసించండి, ఖచ్చితంగా మీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే మత్తయి 7:7 ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగితే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. అడిగింది పొందుకోండి అనే మాట కూడా యోహాను సువార్తలో మరి 14వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. అడిగింది మీరు పొందుకోండి అనే మాట కూడా మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 22వ వచనం, మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. దేవుడికి స్తోత్రం. చూసారా, మీరు ఏదైతే అడుగుతున్నారో అది మీరు పొందుకున్నారు అని నమ్మండి అనే మాట. నమ్మిన ఎడల ఖచ్చితంగా మీ పట్ల జీవితంలో కార్యాలు జరుగుతాయని దేవుడు స్వయంగా యేసు ప్రభు వారే శిష్యులకు చెప్పారు. ఈరోజు ఈ వాగ్దానము మీ జీవితంలో ఫలించాలి అంటే, మీ జీవితంలో ఆ ముందు వచనాలు మీరు చదువుకుంటే, ఆ కొన్ని వచనాలు మీరు చదువుకొని వెళ్తే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి. అలాగే నీవు దేవుని మీద అనుకొని నమ్మిన ఎడల ఖచ్చితంగా మీ పట్ల కార్యం జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. సహోదరి సహోదరుడు, ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మీరు ఏ కార్యము కొరకు, ఏ ఆశ్చర్య కార్యాలు మీ పట్ల జరగాలనుకుంటున్నారో, ఏ స్వస్థత కార్యాలు జరగాలనుకుంటున్నారో, ఏ మంచి కార్యాలు మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మీ పిల్లల పట్ల జరగాలనుకుంటున్నారో ఖచ్చితంగా విశ్వసించి నమ్మిన ఎడల ఖచ్చితంగా మీ ప్రార్థన మరొక్కసారి చదువుతున్నాను. మరియు మీరు, అది మీరే, మరియు మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుదురో, ఏం అడుగుతున్నారు మీరు, అది మీ జీవితంలో మేలుకరంగా మంచివి అడగాలి. చెడుని ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎంకరేజ్ చేయడు. మంచిని మాత్రం నువ్వు అడిగితే అది నీ జీవితంలో, నువ్వు అడిగింది నీ కుటుంబానికి మేలు జరగాలి, దానివల్ల మేలు జరుగుతుందంటే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. దేవుడికి స్తోత్రం. మీరు అడిగినవి ఖచ్చితంగా పొందుకుంటారు. దేవుడి మీద ఆనుకొని ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాగ్దానం చదివి ప్రార్థన చేసి ఆమెన్ అనుకోండి. మీ పట్ల ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నా పట్ల, నా తల్లి పట్ల కార్యం చేశాడు. 1-2 సార్లు కాదు, ఒక 5 సార్లు. నా తల్లి గారికి సీరియస్ ఉండేటప్పుడు ప్రార్థన చేశాను. నేను చాలామందికి ఏం చెప్తానంటే, గంటల కొలది ప్రార్థనతో నీ హృదయం కరెక్ట్గా ఉంటే, నువ్వు దేవుని మీద ఆనుకుని ఉంటే, నువ్వు నమ్మిన ఎడల ఒకే మాటతో ప్రభువా నా తల్లిని స్వస్థపరచు అంటే ఖచ్చితంగా. ఈరోజు మా అమ్మగారి కోసం ఎంతోమందికి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. ఎందుకంటే 90 ఏజ్ దాటి 91లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు ఏం ప్రార్థిస్తున్నానంటే, ప్రభువా నీ చిత్తమైతే, ఎందుకంటే ఒక ఏజ్ అయింది కనుక, నీ చిత్తమైతే నా తల్లిని బ్రతికించు, సజీవురాలుగా ఉంచితే చాలు, నా తల్లి గారికి నేను సేవ చేసుకుంటాను అని ప్రార్థించాను. గత 4 నెలల కిందటే అమ్మని సీరియస్ కండిషన్లో చూశాను. కానీ 4 నెలలు కూడా దేవుడే బ్రతికించి సజీవురాలుగా ఉంచాడు. ఇంకా అమ్మని బ్రతికించుతాడు, ఆయన చిత్త ప్రకారమే జరుగుతుందని ప్రార్థిస్తున్నాను. ముందు 5 విషయాల్లో దేవుడు వెంటనే స్వస్థపరిచాడు. ఖమ్మంలో కానీ, అమ్మకి సీరియస్ విషయంలో కానీ నేను 5 times కూడా ప్రార్థన చేసినప్పుడు
ఖచ్చితంగా నువ్వు బ్రతికిస్తున్నావు నా తల్లిని. బ్రతికి ఉంది, నేను సాక్ష్యం చెప్తానని ప్రార్థించాను. నా తల్లిని సజీవురాలిగా ఉంచాడు. నమ్మిన ఎడల నీవు కూడా ఖచ్చితంగా నీ పట్ల కార్యం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ శైలేష్ పాల్.